అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. అందరూ బాగున్నారా? మేమందరం కూడా బాగున్నాము. నిమజ్జనం చేసేటప్పుడు డ్రమ్స్ వాయించడం అన్నీ పెడతాం కదా, అందరూ డాన్సులు చేయడం, ఎంజాయ్ చేయడం చేస్తాము. కాకపోతే మనకి హియరింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే కంపెనీస్లోని హెడ్ ఫోన్స్ వాడటం, ఎంఎన్సీస్లో కొంచెం ఎక్కువే వాడతారు కదా హెడ్ ఫోన్స్ వాడటం. ఇంకా అవన్నీ జాబ్ చేయాలి కాబట్టి తప్పదు. ఇయర్ ఫోన్స్ కూడా వాడుతున్నాం. ఇయర్ ఫోన్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది మనకి. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ వల్ల ఇంట్లో మన చెవిలోని ఎలర్జీస్ రావడం, హియరింగ్ లాస్, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఇలా చాలా ఉంటాయి. మరి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ గురించి వాళ్ళ డ్రమ్స్ వాయించడమే వాళ్ళ వృత్తి కదా, మనం వాళ్ళని డ్రమ్స్ వాయించొద్దు అని చెప్పలేం. కాబట్టి మనం ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. అంటే హియరింగ్ ప్రాబ్లమ్స్ లేకపోయినా మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంతే మైగ్రేన్ హెడేక్, టినిటస్ అని, అంటే చెవిలోని గీ అండ్ సౌండ్ ఇలా వస్తే డిఫరెంట్ సౌండ్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే అది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అవ్వచ్చు, క్రానిక్ డిసీజెస్ వల్ల అవ్వచ్చు, మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అవ్వచ్చు. ఇలా చాలా కారణాల వల్ల ఈ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఈ డ్రమ్ సౌండ్స్ వల్ల ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఆ ఎక్కువ అవడం వల్ల తల తిరగటం, వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం, వామిటింగ్స్ అవ్వడం ఇలా జరుగుతాయి. అంతేకాకుండా ఇంకా సమస్య పెరుగుతుంది. అందుకని చెప్పి మనం ముందు జాగ్రత్తగా ఈ చెవిలోని దూది పెట్టుకోవడం కానీ, లేదా ఇలా ఇయర్ ప్లగ్స్ అనేవి ఉంటాయి చూడండి. ఇయర్ ప్లగ్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఈ ఇయర్ ప్లగ్స్ మనం చెవిలోని ఈ డైరెక్షన్లో ఇలా పెట్టుకోవాలి. నేను ఇలా వాడాలనే తీసుకున్నాను, కానీ నాకు కంఫర్ట్గా అనిపించలేదు, అందుకే నేను యూస్ చేయట్లేదు. నేను కాటనే యూస్ చేస్తాను అనమాట. ఇవ్వండి, ఎందుకంటే నేను టినిటస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. ఎందుకు ఫేస్ చేస్తున్నాను, ఏమైంది అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ టినిటస్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి, నేను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాను, ఏంటి వాటిని, ఆ సమస్యని ఎలా డీల్ చేయాలి అనేది. ఇయర్స్ పిల్లలు కూడా ఇయర్ డ్రమ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. సో వాళ్ళకి కూడా ఆ డ్రమ్ సౌండ్స్ దగ్గర ఉండడం మంచిది కాదు. లేదు పిల్లలు ఒప్పుకోవట్లేదు, లేదు మాకు అలవాటే అని అంటారా, ప్రికాషన్స్ తీసుకోండి. నేను చెప్పినట్టుగా కాటన్ పెట్టుకోండి, లేకపోతే ఈ ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి. ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం కనిపిస్తున్నాయి, కాటన్ పెట్టుకోవడం కనిపిస్తున్నాయి, అట్లా ఫీల్ అవ్వకండి. అది కొద్ది సమయం అయినా కానీ మనం జాగ్రత్త పడడం మంచిది కదా. లేదు నేను చెప్పింది ఈ ఇయర్ ప్లగ్స్ ఇవి మీకు నమ్మకంగా అనిపించకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం ఈ నాయిసెస్ నుంచి ఎలా ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనేది డాక్టర్ని అడగడం తప్పలేదు కదా. అవసరం అంతే కదా, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా. లేదు ప్రాబ్లం ఫేస్ చేయకపోయినా కానీ తెలుసుకోవడంలో తప్పలేదు కదా. సో అందుకని నేను ముందు జాగ్రత్తగా ఈ విషయాలు మీ అందరితో వివరించాలనుకున్నాను. అంటే నేను చాలా రోజుల నుంచి పెట్టాలనుకున్నాను, కుదరలేదు, బిజీ అయిపోయి. మరి మీ అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి వినాయక చవితి వేడుకలు. మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.